సార్ అలా కొట్టారు? లొకేషన్స్ ఎవరికి కావాలరా? ఇందులో మనిషి ఏడ్రా? మనిషా? ఈ ఫోటోలో మనిషి ఎక్కడున్నాడు? సముద్రం, బీచ్, చెట్లు, తుప్పులు తప్ప ఇంకా కనిపించట్లేదు. మనిషి లేడా? కొట్టారు. ఇలా ఇదిగో ఇక్కడ సరిగ్గా కలిపెట్టి చూడు. ఇక్కడ? ఎస్. దీన్ని ఎంత అల్లరి చేసినా ఫేస్ లో డీటెయిల్స్ కనిపించావు సార్. కనిపించి తీరాలి. వాడెక్కడున్నాడో నాకు తెలియాలి. అలా కనిపించాలంటే నెగిటివ్స్ అమెరికా పంపించే గ్రాఫిక్స్ చేయించాలి. దానికి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అయితే ఓకే. అవసరమైతే మీ స్టూడియో అమ్మి చేయించండి. వెనక్కి తగ్గొద్దు. అలాగే. కమ్ ఆన్ డూ ఇట్. అలాగే. yes. ఏంటి ఒక పిచ్చడితో సస్తుంటే ఇంకో పిచ్చడి దొరికా. నాకు ఏం చేస్తాను, నా కర్మ. ఏంటి బాబా ఇంకా అలా కూర్చున్నావు? ఆఫీస్కి వెళ్దాం పదా. ఒంట్లో బాగోలేదురా. ఒంట్లో బాగోలేదా, మనసులో బాగోలేదా? విసిగించి మాకు అసలే తలనొప్పిగా ఉంది. తలనొప్పిగా ఉందా? అయితే నివారణ ఏంటి వాడు? చిన్నప్పుడు మా అమ్మ నాకు అదే వాడేది. అది దగ్గు మందురా, బొగ్గు. అయ్యి బాబాయ్, ఇప్పుడు తలనొప్పి వచ్చా నేను అదే మింగేస్తానండి. ఆయన అలాగే అంటారులే కానీ ఈ స్ట్రాంగ్ కాఫీ తాగినాయా తగ్గిపోతుంది. థ్యాంక్స్ మందిరా. వస్తాడులే. కొరియర్ సార్. బాబా ఎవరో వచ్చినట్టున్నారో ఒకసారి వెళ్ళి చూసొస్తాను. ఆడే ఉంటాడు. ఏంట్రా పావు గంట లేటు? ట్రాఫిక్ జామ్. ఓహో బావా నీకే. ఇంత పెద్ద కార్డు ఎవరు పంపారో? అర్చన. ఏమన్నా బ్యాడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్ కాదు, బ్యాడ్ మేళం న్యూస్. బావా ఇది చాలా అన్యాయం బావా. ఇంత మంచి న్యూస్ నువ్వు ఒక్కడో ఎంజాయ్ చేయకూడదు. మాతో చెప్తే మేము కూడా ఎంజాయ్ చేస్తాంగా. ఇది ఎంజాయ్ చేసే న్యూసా? మరి ఒంట్లో బాగోలేదు, విసిగించకరా. ఏది ఏమైనా మన బ్లెస్సింగ్స్ అర్చనకి బాగా వర్కౌట్ అయినాయి. పైన తదాస్ దేవతలు తదాస్తు అన్నారు. వెంటనే అర్చన పెళ్లి సెటిల్ అయిపోయింది. అర్చన రాగానే బ్రహ్మాండమైన పార్టీ అడగల. ఎందుకు బావా అలా అరిచావు? ఆడపిల్ల దగ్గర పార్టీ అడగడానికి సిగ్గులేదు. చా మరి మొన్న అర్చన బర్త్డే పార్టీ ఇచ్చినప్పుడు నువ్వెందుకు తీసుకున్నావమ్మా? అది కాదురా, ఆ పార్టీ ఏదో మనమే ఇస్తే బాగుంటుంది కదా. ఏది ఏమైనా అర్చన చాలా అదృష్టవంతురాలు. అలా అనుకోగానే ఇలా పెళ్ళైపోతుంది. మీరు అలాంటి బావా నీకు నిజంగానే హెడేక్ ఎక్కువైంది. ఒక్కసారి మన ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేస్తాం. ఇంట్లో సగం దరిద్రం నువ్వు, మరి మిగతా సగం ఇదిగో ఇది. చిచ్చి, ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా పోయింది. మొన్నటిదాకా లవ్వు లేదు గివ్వు లేదు అని తెగ బిల్డప్ ఇచ్చాడు కదా. అందుకని మనసులో ప్రేమను మనతో చెప్పడానికి ఇగో ఫీలింగ్స్ అడ్డొచ్చేస్తున్నాయి. ఎలానే ఇప్పుడు పిచ్చెక్కిన వాళ్ళ సిటీ అంతా తిరిగి తిరిగి ఆఖరి నా దగ్గరికి వచ్చి నన్ను ఇలా గట్టిగా పట్టుకుని, బావా నేను అచ్చన్న ప్రాణాన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను బావా, ఎలాగైనా అచ్చన్న నాకు ఇచ్చి పెళ్లి చేయి బావా అని సైలెన్సర్ లేని జనరేటర్ లాగా ఏడ్చేస్తాడు. మొత్తానికి వాడెవడో కానీ మీ బావ వాడే పెళ్లి కొడుకని నమ్మేస్తా. బాబాయ్ బీ కూల్ మ్యాన్. Oh, Bob. Oh, shit. You're senseless, but... Oh. Okay, finished. Please, please. Baba, you're too much. Sorry. Okay, ngadu. Sir, note teru. Sir, మీరు దేవుళ్ళ కనిపించారు. మీరే నాకు హెల్ప్ చేయాలి సార్. ఇల్లు కట్టడానికి డబ్బులు లేనట్టున్నాయి. మనకన్నా బేవర్స్ కేసు. సార్ కావాలంటే మీ బిల్లు కూడా నేనే కట్టేస్తాను. నా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్. What's your problem? నేను ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను సార్. Low problem. అయితే చాలా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్, నేను ఇస్తాను. వావ్, అయితే షార్ట్ గా 3 పెగ్గులోని స్టోరీ చెప్పి. అర్చనకి వేరే వాళ్ళతో పెళ్లి ఫిక్స్ అయిపోయింది సార్. తను ఎత్తుకొచ్చి నీతో పెళ్లి చేయాలి అంతేగా? అంత అవసరం లేదు సార్, మీరు ఒప్పుకుంటే చాలు. మీ? అవును సార్, ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు సార్, మీరే సార్. మంది ఎక్కువ ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నాడు. గెట్ అవుట్. సార్ 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 ఏంటి మిమ్మల్ని చూసి మీరే అనుకుంటున్నాను సార్. ఓకే ఏంటో చెప్పు. జస్ట్ ఎ మినిట్. చూడండి సార్, ఇది మీరు కదా? ఫోటో నాదే, పేరు నాది కాదు. మంచి గిరాకీ దొరికింది, చెప్తా అని చెప్పిస్తా.
అంటే అర్చన నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావా? యా, అర్చన కూడా నిన్ను లవ్ చేస్తుందా? చేస్తుందని అనుకుంటున్నాను. అనుకుంటే చాలదు, అయినా నువ్వు చెప్పేదంతా నిజమని ఎలా నమ్మాలి? ప్రూవ్ ఇట్. మీరు నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పండి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కౌన్ బనేగా కరోడ్పతి టైప్. కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే నిన్ను అర్చన్ని కలుపుతాను. అయితే అడగండి. నో ది పాయింట్. చెక. అర్చన్ని ఫస్ట్ టైం ఎక్కడ కలిసావు? గోవాలో. గోవా. చదువు? ఫ్యాషన్ టెక్నాలజీ. అర్చన ఇప్పుడు ఎక్కడుంది? వైజాగ్లో. ఫాదర్? రాజశేఖర్, రిటైర్డ్ మేజర్. అర్చన ఫ్యామిలీ రిచ్చా, యావరేజా, పోరా? చాలా రిచ్. మాకు ఈ డీటెయిల్స్ చాలు. ఒక డౌట్, మీకు వీటి డీటెయిల్స్ ఏమో తెలుసా? తెలీదు. బాబాయ్, మన దరిద్రాన్ని వీడికి అంటగట్టి వీడి అదృష్టాన్ని మనం లాగేసుకుందాం. నిన్ను అర్చనే కలపాలంటే అమెరికాలో ఉన్న మా పేరెంట్స్ తో ముందు ఈ విషయం చెప్పాలి. వైజాగ్ వెళ్ళి అర్చన వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పించాలి. కానీ చెప్పండి సార్. అదే మేము ఉన్న హోటల్ బిల్ పే చేయాలి, ఇక్కడ బార్ బిల్ సెటిల్ చేయాలి, అమెరికా నుంచి వీళ్ళ ఫాదర్ పంపిన డీడీ ఏమో ఇంతవరకు రాలేదు. ఇదంతా పే చేయాలంటే 3 to 4 lakhs అవుతుంది. సార్, ఆ డబ్బులు నేను ఇస్తాను సార్. 5 lakhs. 5 lakhs. 5 lakhs చెక్ సార్. తీసుకోండి సార్. ప్లీజ్ నో నో. పర్లేదు తీసుకోండి. మీరు వెంటనే వైజాగ్ బయలుదేరండి. ఓకే ఫ్రెండ్, అర్చన గురించి నువ్వు మర్చిపో, నేను చేసుకుంటాను. చూసుకుంటాను. గ్రేట్ మ్యాన్. కామరాజు, నేను ఆ రోజుని ప్రేమిస్తుంటే ఆ రోజుని బావ వెంట పడుతుంది. ఏదో ఒకటి చేసి మా ఇద్దరిని కలపవయ్యా. చచ్చి నీ మందిర కడుపున పుడతాను. ఓహో, చూడు ఫణి, నీకు విషయం తక్కువ, హడావిడి ఎక్కువ. అక్కడ మా బావ అర్చన ప్రేమలో ములిగి ఈత కొడుతున్నాడు. నువ్వేం కంగారు పడకు, ఇక రోజు నీదే, రోజు నీదే. నిజమా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావు కామరాజు. హాయ్ కాముడు. హాయ్ ఫణి. ఏంటయ్యా ఇది? మీ బావకి అర్చనతో లావన్నావు, ఇప్పుడేమో నా రోజుని హుషారుగా చేంబర్ లోకి తీసుకెళ్లిపోతున్నాడు. అది అర్చనకు పెళ్లి సెటిల్ అయిపోయిందని కొంపదీసి ఇప్పుడు రోజీని లవ్ చేస్తున్నాడేమో. లవా? వెడ్డింగ్ కార్డు చూసి ఏడుస్తాడు అనుకుంటే ఈడేంటి ఓయాగ్రా మింగిన అంతోసారి అయిపోయాడు. అయ్యి బాబాయ్, ఈడు కొంపతీసి అర్చన కానీ ఫోన్ చేస్తాడా? పదరా నేను కనుక్కుందాం. వీడు వయాగ్రా వాడతాడా? ఓకే రోజీ, తప్పకుండా వస్తాను. సో స్వీట్ ఆఫ్ యు మదన్. బాయ్ బాయ్. ఏంటి బావా ఇవాళ అంత హ్యాపీగా ఉన్నావు? మ్యాచ్ ఫిక్స్ అయింది కదరా, అందుకని. వావ్, క్రికెట్ మ్యాచా? ఆస్ట్రేలియా గెలుస్తుందా, ఇండియా గెలుస్తుందా? మదన్ గెలుస్తాడు. అంటే నువ్వు చెప్పేది వన్డే మ్యాచ్ గురించి కాదు, అర్చన మ్యాచ్ గురించి అనుకుంటా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బావా, అర్చనకు మ్యాచ్ ఫిక్స్ అయితే నీకెందుకు బావా అంత ఆనందం? ఆ మ్యాచ్ ఫిక్స్ చేసింది మనమే కదా. అదేంటి మ్యాచ్ ఫిక్స్ చేసింది మనం కదా? బావా, ఈ మధ్య నువ్వేమైనా అర్చనకు గానీ ఫోన్ చేసావా? ఆల్రెడీ ఫిక్స్ అయిన మ్యాచ్ కి ఫోన్ ఎందుకురా, డైరెక్ట్ గా పెళ్ళే. బావా, నేను అర్చనకి గిఫ్ట్ కొనడానికి వెళ్దాం అనుకుంటాను, నువ్వు కూడా వస్తావా? నేనెందుకురా రావడం? నాకు ఇచ్చే గిఫ్ట్ నేనే కొనుక్కుంటే అస్సలు బాగోదు. నేను నీకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి బావా? నువ్వు నా తరపునే కదరా గిఫ్ట్ తీసుకొచ్చేది. ఓహో, అంటే నేను గిఫ్ట్ తీసుకొచ్చి నీకు ఇస్తే అది నువ్వు తీసుకెళ్ళి అర్చనకి ఇస్తావు. జోకులా? నువ్వు గిఫ్ట్ నాకు ఇస్తే అర్చనకి ఇచ్చినట్టే కదరా. బావా, నాకు మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడే ఇలా కన్ఫ్యూజ్ అయిపోతే ఎలా రా? ముందు ముందు ఇంకా కన్ఫ్యూజ్ అవుతావు. నా రాశి కన్య రాశి. సంథింగ్ రాంగ్. మ్యాచ్ ఫిక్సింగ్ ఎక్కడో జరుగుతుంది. మన ప్లాన్ ప్రకారం మీరందరూ నేను చెప్పినట్టు చేస్తే నేను కోటీశ్వరుడికి అల్లునవుతా. ఆ తర్వాత నేను ఇచ్చే డబ్బుతో మీరందరూ హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. కళా ప్రపూర్ణ, నట భేతాళ, గజ్జ నాటక, గంట భేరుండ బిరుదులు పొందాల్సి ఉన్నాయా? అసలేనంటే ఏమనుకున్నా నువ్వు? నీ ఫాదర్ క్యారెక్టర్ లో జీవిస్తా, ఆ పిల్ల తండ్రితో నీ కాళ్ళు కడిగిస్తా. డోంట్ వరీ మైకల్. ఇక నా పేరు మైకల్ కాదు, రవి. ఓకే. అదిగో అర్చన వాళ్ళ ఫాదర్, మదర్, తన తమ్ముడు. వీడిగా నడవాలరా. అర్చనకి ఇంత చిన్న తమ్ముడా? మిలిటరీ మేజర్ కదా, కొంచెం గ్యాప్ వచ్చి ఉంటుంది లేరా. ముందు నువ్వు బిగ్గెట్టు. మీరు వంగండి. అదే ఓకే మై డియర్ సన్, నేను ఆ మేజర్ దగ్గరికి వెళ్ళి మీ మ్యారేజ్ మ్యాటర్ సెటిల్ చేసుకొస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రొసీడ్.
వర్షం ఎవడి ఏమింది? హలో ఇదిగోండి. అరే ఓకే. హలో చెప్తే విన్నావా? వాడు యాక్టింగ్లోనే కాదు ఫిజికల్గా కూడా వీకే.